నమస్తే, వెల్కమ్ టు నవ్య. ముందుగా ప్రేక్షకులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. సంక్రాంతి సందర్భంగా ప్రస్తుతం మనమైతే విపిజే జ్యువెలరీస్ దగ్గర ఉన్నాము. విపిజే జ్యువెలరీస్ ఎండి పద్మజ గుప్తా గారు మనతో ఉన్నారు. సో ఇక్కడ ఉన్న ట్రెండీ కలెక్షన్స్ అయితే ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే పద్మజ గారు, ముందుగా మీకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. మీకు కూడా అండి. ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మరి పద్మజ గారు, ప్రజెంట్ ఉన్న విపిజే కలెక్షన్లో ట్రెండీ కలెక్షన్స్ ప్రేక్షకుల కోసం చూపిస్తారా? తప్పకుండా అండి. యాక్చువల్లీ సంక్రాంతి ఉంది, తర్వాత పెళ్ళిళ్ళ సీజన్ కూడా స్టార్ట్ అయింది. మేము ఫస్ట్ పెళ్ళిళ్ళ సీజన్కి ఇంపార్టెన్స్ ఇచ్చి అన్నీ, ఇప్పుడు బంగారు ధర చాలా పెరిగింది కాబట్టి లైట్ వెయిట్లో అందరూ అఫోర్డబుల్ అయ్యేటట్లు లేటెస్ట్ కలెక్షన్స్ తీసుకొచ్చామండి. ముందుగా నేను ఇది చూపిస్తున్నానండి. లో బడ్జెట్లో అసలు ఎన్ని లేయర్స్ ఉన్నాయో చూడండి. ఇది ఎంత తక్కువ వెయిట్ అంటే అంత తక్కువ వెయిట్. పెళ్లి కూతుర్లకి పెళ్లి కూతురు చేసినప్పుడు ఇవి చాలా సేల్ అవుతున్నాయండి మా దగ్గర. ఇక్కడ వచ్చేసి సీజెట్స్ తోటి ఒక లేయర్ వచ్చిందండి. తర్వాత స్వరోస్కి పర్లు మధ్యలో సీజెట్స్ పెట్టి ఇంకొక లేయర్ వచ్చిందండి. ఇక్కడ ఎమరాల్డ్ బీడ్స్ ఉన్నాయి. చిన్నగా చక్కగా ఫ్లవర్స్ వచ్చిందనండి. ఇది యాక్చువల్గా కస్టమర్స్ వాళ్ళకి రూబీలో కావాలన్నా ఎమరాల్డ్లో కావాలన్నా ఏ కలర్లో కావాలంటే ఆ కలర్లో కస్టమైజ్ చేయొచ్చు అనమాట. మన డ్రెస్ని బట్టి మనం ఇది చేయొచ్చు అనమాట. మళ్ళీ ఇక్కడ పర్ల్స్ కావాలన్నా, లేదు ఇవే ఎమరాల్డ్ కావాలన్నా రూబీస్ కానీ చేయొచ్చు. ఇక్కడ మళ్ళీ 3 స్టెప్స్ ఆఫ్ పెండెంట్స్ వచ్చిందండి. స్మాల్, బిగ్గరు, వెరీ బిగ్ వచ్చి మళ్ళీ కింద ముత్యాల హ్యాంగింగ్స్ వచ్చింది. ఎంత గ్రాండ్గా ఉందో చూడండి. సో ఇది చాలా లైట్ వెయిట్లో కస్టమైజ్డ్ అంట. దీంట్లో మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఎమరాల్డ్ ఉంది, అలాగే రూబీస్ కానీ మనం ఏది కావాలంటే అది కస్టమైజ్ చేయించుకోవచ్చు. మన డ్రెస్ కలర్ని బట్టి డిజైన్ చేయించుకోవచ్చు అనమాట. అండ్ దీంట్లో అన్నీ వచ్చాయి, గోల్డ్, పర్ల్, మళ్ళీ సీజెడ్ స్టోన్స్ అలా. ఇది చూడండి, అబ్బాయిలందరూ అడుగుతున్నారు ఏంటిది అన్ని అమ్మాయిలకేనా అని. సో ఇది అబ్బాయిలు ప్లస్ అమ్మాయిలు ఇద్దరు కలిపి వేసుకోవచ్చు అనమాట. వాళ్ళు కుర్తీస్ మీద, పంచల మీద అట్లా పెళ్లి కొడుకులు లేకపోతే పంచల ఫంక్షన్లప్పుడు ఈ అబ్బాయిలకంతా వేస్తున్నారనమాట. ఇవి వచ్చి ఇంపోర్టెడ్ బీడ్స్ అనమాట. స్వరోస్కి పర్ల్ ఉంది, క్రిస్టల్ ఉంది. ఇవి కూడా ఈ బీడ్స్ మనకు కావాల్సిన కలర్లో మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఈ పెండెంట్స్ కూడా మా దగ్గర చాలా రకాలు ఉన్నాయి. ఇది లక్ష్మీదేవి వచ్చింది, అట్లాగే వినాయకుడిని చేయొచ్చు. చాలామంది ఇప్పుడు క్రిస్టియన్స్ ఉంటారు, వాళ్ళు మాకు ఈ ఐడల్స్ వద్దు అని చెప్తున్నారు. వాళ్ళ కోసం అని చెప్పి ఎలిఫెంట్స్ ఉన్నాయి, జస్ట్ మామూలు వైట్ పెండెంట్స్ ఉన్నాయి. సో రకరకాలు వచ్చింది. ఇవి కూడా 5 రోసు, 7 రోసు, 9 రోసు మన బాడీని తగ్గట్టు మనం పెట్టుకోవచ్చు. కలర్స్ కస్టమైజ్ చేయొచ్చు. ఇది ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్. ఓకే, నైస్, చాలా బాగుంది. నెక్స్ట్ చూద్దాం. ఇది యాక్చువల్గా ముత్యాలండి, గోల్డ్ కలర్ పర్ల్స్, స్వరోస్కి పర్ల్స్ అనమాట. దూరం నుంచి మనకి గోల్డ్ ఉన్నట్లే లుక్ వస్తుంది. ఇదంతా 22 క్యారెట్ ప్యూర్ గోల్డే. హాల్ మార్క్స్ ఉంటాయి ప్రతిదానికి. ఈ పెండెంట్కి ఈ మధ్యలో ముత్యాలు వేసి ఇదంతా గోల్డ్తో అల్లామన్నమాట. కింద కూడా చిన్న పర్ల్స్ ఇచ్చాము. అటు ఇటు చిన్న నెమళ్ళు కూడా ఉన్నాయి దీనికి. ఇది చాలా మంచి పీస్ అనమాట. చాలా మా దగ్గర సేల్ అవుతూ ఉన్నాయి. ఇవి మెడకు కావాలంటే మెడకి, లేకపోతే కింద వరకు కావాలంటే కూడా మనం సైజు కస్టమైజ్ చేసుకోవచ్చు. మా దగ్గర ఉన్న ఎవ్రీ పీస్ కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, చాలా బాగుంది కదండి. నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. నార్మల్గా జిలేబీ చైన్లు అంటే చాలా తిక్కుగా వస్తుందండి. దీన్ని జిలేబీ చైన్లు అంటారు అనమాట. వెరీ ట్రెడిషనల్ అనమాట. ఇది మేము దాన్ని లైట్ వెయిట్లో తీసుకొచ్చాము. ఇంత లైట్ వెయిట్లో అసలు ఇంతవరకు ఎవరు తీసుకురాలేదన్నమాట. వీటికి చిన్న మ్యాంగోస్ వచ్చింది. దీనికి రెడ్ కలర్ చేయొచ్చు, గ్రీన్ చేయొచ్చు, బ్లూ కలరు చేయొచ్చు. కలర్స్ మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ చేయొచ్చు అనమాట. ఇది ఫర్ ఎవర్ ఉంటుంది.
మన నానమ్మల కాలం నుంచి మన తర్వాత మన పిల్లల కాలం వరకు ఇది ట్రెడిషన్ అనమాట. జిలేబీ చైన్ అంటే ఇక్కడ చాలా తిక్కువ వస్తుంది ఈ చైన్ అనేది, కానీ మనం దీన్ని చాలా తిన్నుగా తీసుకొచ్చాము. సో ఇలాంటి లైట్ వెయిట్ది మనం సింపుల్గా వేసుకోవడానికి బాగుంటుంది. మీకు కావాలి అని అనుకుంటే మాత్రం విపిజే జ్యువెలరీస్కి అయితే కంపల్సరీగా విజిట్ చేయండి. మనకి ఆన్లైన్ స్టోర్ కూడా ఉంది, ఇన్స్టాగ్రామ్లో అయితే అవైలబుల్గా ఉంటారు మీరు. సో నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. ఇవి వచ్చి వన్ రో చేసుకోవచ్చండి, 2 rows చేసుకోవచ్చు, 3 rows చేసుకోవచ్చు. నాకు ఈ థాట్ వచ్చింది, మధ్యలో సీజెట్స్ వేస్తే ఎంత బాగుంటుంది, మొజనైట్స్ కానీ అని ఈ ఎమరాల్డ్ బీడ్స్లో ఇట్లా వేసి చేసామన్నమాట. సో ఇది ట్విస్ట్ అయినా వెనక నుంచి కూడా చాలా మెరుపు వస్తుంది అనమాట. సో లుక్ చాలా గ్రాండ్గా కనిపిస్తుంది. కొద్దిమంది ఇట్లాగా పై వరకు ఒకటి ఇట్లా స్టెప్ చైన్ లాగా కూడా చేసుకుంటున్నారు దీన్ని. పంచలాడ, సత్తలాడ అన్నట్లు అట్లాగా ఈ స్టెప్స్ లాగా చేసుకోవచ్చు. ఇవి ఎమరాల్డ్ బీడ్స్ ఉన్నాయి దీన్ని, కానీ ఎక్కువ మంది ఎమరాల్డ్ బీడ్స్ ఇప్పుడు ట్రెండ్ ఉందని చెప్పి ఎక్కువ మాకు ఎమరాల్డ్లోనే చూపిస్తున్నాం. ఇది రూబీస్లో కూడా చేసుకోవచ్చు, బ్లూ కలర్లో చేయొచ్చు, నవరత్నాల్లో కూడా చేసుకోవచ్చు అనమాట. చాలామంది నవరత్నాల్లో కూడా చేసుకున్నారు. సో ఇది కస్టమర్ చాయిస్ని బట్టి మేము చేస్తాం. ఇవి చూడండి, అసలు బంగారు గుండు ఇంత లైట్ వెయిట్గా, ఎంత లైట్ వెయిట్లో ఉన్నాయో చూడండి. ఇది చాలా లైట్ వెయిట్ తోటి హెవీ లుక్ వచ్చేటట్టు. యాక్చువల్గా మీ దగ్గర పాత పెండెంట్స్ ఉన్నా కూడా అది మీరు వాడడం లేదు అంటే కూడా మేము ఈ విధంగా రీక్రియేషన్ చేస్తాం అనమాట. ఓల్డ్ గోల్డ్ ఇస్తే కూడా మన పూర్వకాలం మన అమ్మమ్మలు ఇచ్చిన జ్యువెలరీ, లేకపోతే మీ హస్బెండ్ ఫస్ట్ గిఫ్ట్, అట్లాంటివన్నీ ఇప్పుడు మనకి నచ్చక మనం వేసుకోవడం లేదు కదా. అట్లాంటివన్నీ మాకు అపాయింట్మెంట్ తీసుకొని మా దగ్గరకు వస్తే వాటిని మళ్ళీ రీక్రియేషన్ చేస్తామన్నమాట. మనం వేసుకొని కమ్మలు, పెండెంట్స్, నెక్లెస్లు ఉంటే గుట్టపూసలని, బొట్టుమాల అని చెప్పని అట్లా అన్ని రకాల డిజైన్స్ చేస్తామన్నమాట. ఇది కూడా అట్లాగే ఒక పెండెంట్ని దీన్ని రీక్రియేషన్ చేసామన్నమాట. ఇది కస్టమర్ పెండెంట్. ఈ కస్టమర్ పెండెంట్ని మేము ఇది రీడిజైన్ చేసామన్నమాట. ఇది వాళ్ళు ఏమంటున్నారంటే మాకు లైట్ వెయిట్లో కావాలి అని చెప్పని అన్నారు. సో లైట్ వెయిట్ జ్యువెలరీ అని చెప్పనేసరికి మేము కూడా చాలా లైట్ వెయిట్లో చేస్తున్నాము. మీకు అసలు ఇంత లైట్ వెయిట్గా ఇలా డిజైన్ చేయాలనే థాట్ ఎలా వచ్చింది? మా పేరెంట్స్కి 100 years నుంచి షాప్ ఉందన్నమాట. వాళ్ళంతా కాసులు, వడ్రాణాలు, నెక్లెస్లు చేస్తున్నారు. చేసిన తర్వాత సేమ్ షాప్స్లో కూడా అదే ఉన్నాయి. మనం స్టార్ట్ చేసినప్పుడు కొంచెం న్యూగా ఉంటేనే కదా మనకి కస్టమర్లు వస్తారు, ఏం చేద్దాము అని చెప్పి. ప్లస్ గోల్డ్ రేట్లు కూడా ఇప్పటికీ అప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. అప్పుడు స్టార్ట్ చేశాను. యాక్చువల్గా నేను 1/2 గ్రామ్లో కూడా ఉన్నాయండి మా దగ్గర. లాస్ట్ టైము వరలక్ష్మి వ్రతానికి ప్రతి ఒక్కళ్ళ ఇంటికి రీచ్ కావాలని 1/2 గ్రామ్లో నేను ఇంట్రడ్యూస్ చేశానండి. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. వై నాట్ బిగ్గర్ వస్తువులు కూడా చేద్దాము లైట్ వెయిట్లో అని చెప్పేసి. చాలామంది ఏమనుకున్నారంటే ఏంది 1/2 గ్రామ్ అంటున్నారు, వీళ్ళు ఇంత తక్కువకి ఇస్తున్నారు బడ్జెట్, అసలు అది గోల్డా లేకపోతే సిల్వరా ఏంది అని అడిగారు. అప్పుడు నేను ఆ 1/2 గ్రామ్ మీద కూడా 22 క్యారెట్ హాల్ మార్క్ ఉంటుంది అనమాట. ప్యూర్ గోల్డ్ అయితేనే హాల్ మార్క్ వేస్తారు వాళ్ళు. ఇంకా నేను కొత్తవి తీసుకురావాలి అని చెప్పి మార్కెట్లోకి అనుకుంటున్నాను. నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. నెక్స్ట్ కంటెలు చూద్దామండి. మీరు కంటెలు అంటే ఎప్పటికీ ఉంటాయి, ఇంకా ఎన్ని రోజులైనా కూడా మన కంటెలు మనతోటే ఉంటాయి. దీంట్లో ప్రత్యేకత ఏంటంటే ఇదంతా కలిపి 8 grams అండి. 8 grams కంటే సూపర్. అసలు పక్కన వచ్చిన ఇవి, తర్వాత పెండెంటు, ఆ కింద జ్యువెలరీ ఎక్కడ మీకు తక్కువ ఉన్నట్లేదు. పెద్ద హెవీ ఐటమ్ లాగే ఉన్నట్లుంది. 8 grams. ఇది పెద్దోళ్ళు పెట్టుకోవచ్చు, టీనేజర్లు పెట్టుకోవచ్చు, యంగ్ అమ్మాయిలు కూడా పెట్టుకోవచ్చు అనమాట. మా దగ్గర ఇవి కూడా చాలా సేల్ అవుతుంది. ఇది వచ్చి కొంచెం ఫ్యాన్సీ కంట అనమాట. అది ట్రెడిషన్ అయితే ఇది ఫ్యాన్సీది. పైన వచ్చి దీనికి థిన్ ఉంటుంది,
ఓకే. దీనికి వచ్చేసి కొంచెం పెద్దదిగా ఉంటుంది. దీని మీద డిజైన్ ఉంది. కింద కాంటెంపరీ అన్నమాట. ఓకే. మంచి ఎమరాల్డ్ ఇచ్చి చుట్టూరు సీజెడ్, తర్వాత ఇది రుబీ బీడు, తర్వాత మళ్ళీ సీజెడ్ వచ్చి ఎంత క్యూట్గా ఉందో చూడండి. ఇది ఓణీల మీద అట్లాగా వేసుకున్న ఈవెన్ డ్రెస్సెస్ మీద కూడా బాగా మంచిగా. ఇదేంటంటే డ్రెస్సెస్ మీద మ్యాచింగ్ కాదు, ఇవైతే డ్రెస్సెస్కి తర్వాత మళ్ళీ లంగా ఓణీలకి చీరలకి దేనికైనా కూడా ఫ్యాన్సీ ప్లస్ ట్రెడిషన్ రెండిటి కలిసి వస్తుందన్నమాట. ఇది దాంట్లోనే ఇది హెవీ కావాలంటే ఇది చూడండి, లక్ష్మీదేవి వచ్చింది మంచిగా. ఓకే. లక్ష్మీదేవి వచ్చి ఈ కంటె కూడా కొంచెం పెద్దదన్నమాట. కొంచెం హెవీ వెయిట్ వస్తే ఇక్కడ కూడా కొంచెం పెద్దదిగా వస్తుంది. కింద లక్ష్మీదేవి పెండెంట్ వచ్చింది, దానికి జాలరీ ఎంత క్యూట్గా ఉందో చూడండి. ఇక్కడ కావాలంటే మనకి రుబీ బీడ్స్ కావాలన్నా ఏ బీడ్స్ కావాలన్నా చేయొచ్చు, లేదు ఉత్తి ముత్యాలన్నా వేయొచ్చు. ఇట్లాగా లుక్ కొంచెం గ్రాండ్గా వచ్చేదానికి దానికి సింపుల్గా ఉంది, దీనికి కొంచెం హెవీ లుక్ వచ్చేటట్లు పెట్టామన్నమాట. కొద్దిమంది ఏమంటున్నారంటే మాకు ఇట్లా కాదు, ప్లెయిన్ కంట వచ్చి కింద ఊరికే జాలరీ కావాలి మాకు, అట్లా సింపుల్గా కావాలి అంటే వాళ్ళ కోసం కూడా కొన్ని డిజైన్ చేసామన్నమాట. మరి ప్లెయిన్ కంట అని చెప్పాను కదా, ఇవే అన్నమాట ప్లెయిన్ కంట. దీనికి కొంచెం నాన్ పట్టి అడ్డిగా అని చెప్పి అనేవాళ్ళు అనమాట. అది ప్లస్ కంటె రెండు ఫ్యూజన్ చేసి చేసాము. ఇది దీనికి ఇట్లాగా సీజెడ్ డ్రాప్స్, ముత్యాలు, రుబీసు, ఇందాడి నుంచి ఎమరాల్డ్ చూపించాను కదా, ఇప్పుడు రుబీస్ తోటి వచ్చిందనమాట. ఇది సింపుల్గా వేసుకున్నా కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది. ఇది ఎక్కువ ఇప్పుడు ప్రిఫర్ చేస్తున్నారనమాట. నాకు ప్లెయిన్ కంటెలు వచ్చి దాంట్లో కూడా ఇట్లా ముత్యాలు ఉంది, ఇది ఒత్తి ముత్యాలు, ఇది ప్యూర్ ముత్యాలు అనమాట. ఈ ప్యూర్ ముత్యాలు వేసి ఆ కంటకి ముత్యాలు జాయిన్ చేసాము. అది కూడా లుక్ కొంచెం డిఫరెంట్గా ఉండాలని జస్ట్ హ్యాంగింగ్ చేయకుండా జిగ్జాగ్గా చేసామన్నమాట. అప్పుడు ఇంకా గ్రాండ్గా అనిపిస్తుంది మీకు. వీటిని ఇంకా లాంగ్గా కూడా చేసుకోవచ్చు మనం కావాలనుకుంటే. చూసారు కదా, మంచి లేటెస్ట్ కంటి డిజైన్స్. ఒకప్పుడు అయితే కంటే ఓల్డ్ ఫ్యాషన్ అని అనుకునే వాళ్ళు, కాకపోతే ఇప్పుడు ట్రెండీగా చాలా లైట్ వెయిట్లో అయితే డిజైన్ చేస్తున్నారు. మీకు ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేస్తున్నారు. ఇంకెక్కడ అనుకుంటున్నారు? విపిజే జ్యువెలరీస్లో. సో ఇప్పుడైతే పెళ్ళిళ్ళ సీజన్ వచ్చేసింది, దగ్గరికి రానే వచ్చేసింది కాబట్టి మీకు నచ్చినట్టుగా కస్టమైజ్ చేయించుకోవచ్చు. ఇక ఇంకెందుకు ఆలస్యము, విజిట్ చేయండి విపిజే జ్యువెలరీస్. ఈ చోకర్ కూడా మధ్యలో చూడండి ఎంత క్యూట్గా ఉందో. ఓకే. ఈ షేప్లో ఇచ్చామన్నమాట. ఇవి వచ్చి చిన్న చిన్న డ్రాప్స్ ఇచ్చాము చూడండి, వరుసగా చిన్న డ్రాప్స్ ఇచ్చి మధ్యలో పాల్స్ ఇచ్చాము, టైనీ టైనీ పాల్స్ ఇచ్చాము. తర్వాత ఇక్కడ ఫ్లవర్స్ లాగా ఇచ్చామన్నమాట. తర్వాత చిన్న చిన్న ముత్యాలు, పెద్ద ముత్యాలు, వీటి మధ్యలో మళ్ళీ కలర్ కాంబినేషన్కి డిఫరెంట్గా ఉండాలని చెప్పేసి కలర్ కాంబినేషన్స్ వేరుగా చేసాము. మీకు కావాలంటే ఈ మధ్యలోది కూడా ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ కూడా చేసిస్తాం అనమాట. సింపుల్ కూడా చేసిస్తాము, ఈవెన్ గ్రాండ్ లుక్ కావాలంటే దీంట్లో పెద్ద పెండెంట్ పెట్టి కూడా చేసిస్తాం అనమాట. ఇవి చోకర్స్ అనమాట. అయితే మీరు చాలా తక్కువ బడ్జెట్లో చేస్తున్నారు కదా, సో తక్కువ బడ్జెట్లో చేయడానికి ఈ వీటిలో ఏదైనా లో క్వాలిటీవి యూస్ చేస్తున్నారా? లైక్ గోల్డ్ అయితే మీరు ప్యూర్ అని అన్నారు, మరి పర్ల్స్ కానీ ఎమరాల్డ్ కానీ ఏమైనా కొంచెం లో క్వాలిటీ ఏమైనా యూస్ చేస్తున్నారా, లేకపోతే అవి కూడా ఒరిజినల్? యాక్చువల్గా మనం ఇంత మనీ పెట్టి గోల్డ్ పెట్టి కొన్నప్పుడు అసలు లో క్వాలిటీ యూజే చేయమండి. ప్రతి ఒక్కటి చాలా మంచి క్వాలిటీ యూజ్ చేస్తాం అనమాట. చాలా రోజుల తర్వాత కలర్ పోవడం అట్లాంటప్పుడు మీరు గోల్డ్ కొని కూడా వేస్ట్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కటి మేము ఈవెన్ 1/2 గ్రామ్ దానికి కూడా చాలా మంచి ఇంపోర్టెడ్ బీడ్స్ కూడా వాడతాం అన్నమాట. అన్ని స్వరోస్కి వాడతాం, కొన్ని ప్యూర్ ముత్యాలు వాడతాము, దానికి తగ్గట్టు అన్ని మంచి క్వాలిటీనే వాడతామండి. ఓకే. ఇదైతే వన్ ఆఫ్ మై ఫేవరెట్ కూడా అండి. ఇది జస్ట్ 15 గ్రామ్స్ అండి. 15 గ్రామ్స్లో ఇంత హెవీ వెయిట్ వచ్చింది చూడండి. ఇక్కడ లేయర్ బై లేయరు కలర్ మన ఇష్టం వచ్చిన కలర్ పెట్టుకోవచ్చు. కింద చాలా గ్రాండ్గా ఒక పెద్ద పట్టీలాగా ఇచ్చి, ఇది మనుషులు చేసిందండి, ఇది మిషనరీ వర్క్ కాదు, చాలా మంచిగా హ్యాండ్మేడ్ చేసేసి ఇది చాలా గ్రాండ్గా వచ్చిందండి. ఈ బడ్జెట్లో అసలు మీకు 15 గ్రామ్స్లో ఇంత హెవీగా చూసేదానికి కూడా మా అన్ని వస్తువులు పెట్టుకున్నప్పుడు చాలా లుక్ వస్తుందండి.
ఇవి చూస్తే ఏంటంటే ఇది నార్మల్గా ఉన్నట్లు అనిపిస్తుంది, పెట్టుకున్నప్పుడు చాలా హెవీ లుక్ వస్తుంది. మళ్ళీ యాజ్ యూజువల్ హెవీ లుక్ రావడం కోసం కింద మళ్ళీ ముత్యాలు ఇచ్చామన్నమాట. చూసారు కదా, మరి ఇవి ఇంత తక్కువ బడ్జెట్లో వస్తున్నాయి కదా, లైట్ వెయిట్ ఉన్నాయి కదా, మరి ఏదైనా లో క్వాలిటీ ఉందా అని మీకు అనిపిస్తుండొచ్చు కదా, కానీ అసలు వీళ్ళు ఏది లో క్వాలిటీ పెట్టారంట, ప్రతిదీ ఒరిజినల్ పర్ల్స్ కానీ ఎమరాల్డ్స్ కానీ ఏదైనా సరే ఒరిజినల్వి తీసుకొని పెడుతున్నారు. ఎందుకంటే చెప్పారు కదా, మనం గోల్డ్ అయితే తీసి ఏదో పడేసే ఇది టైప్ కాదు కదా, కలర్ పోయిందని చెప్పేసి. సో అందులో యూజ్ చేసిన పర్ల్స్ కూడా మంచి ప్యూర్వే యూజ్ చేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, విజిట్ చేయండి విపిజే జ్యువెలరీస్ షేక్పేట్. ఇప్పటిదాకా బీడ్సే చూపించారు, మాకు ప్లెయిన్ లేదు అని చెప్పి అనుకున్నారు. వాళ్ళ కోసం ఈ ప్లెయిన్ అనమాట. మన ఓల్డ్ ట్రెడిషన్ కాసుల దండలోనే చిన్న మార్పు, పెండెంట్స్ వచ్చి ఇది యాక్చువల్గా కాసుల దండ. మీ దగ్గర ఉన్న పాత కాసుల దండ కూడా మేము రీడిజైన్ చేస్తామండి. దాన్ని మధ్యలో కట్ చేసి ఇట్లాంటి పెండెంట్స్ కూడా పెట్టిస్తాం, ఈవెన్ కుందన్లో కూడా పెట్టిస్తాం అనమాట. ఏ మోడల్ కావాలంటే అట్లా రీడిజైన్ చేస్తాము. ఇవి చాలా చిన్న చిన్న కాసులు, వెరీ వెరీ లైట్ వెయిట్ అనమాట. ఇవి లక్ష్మీదేవి కూడా డిజైను చాలా మంచిగా బాగొచ్చింది. హెవీ పెండెంట్ కావాలంటే కూడా హెవీ పెండెంట్ చేస్తాము. ఈ పెళ్ళిళ్ళ సీజన్కి మీ పాత కాసుల దండలు కానీ వేరే నగలు కానీ తీసుకొని వస్తే మీ కొత్తగా చేసి మీ ఈ పెళ్ళిళ్ళల్లో ప్రతి ఒక్కళ్ళు ఇది ఎక్కడ కొన్నారు అని అడిగేటట్లు మేము చేసి మీకు ఇస్తామండి. నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. ఇది చూడండి, ఇంకొక బ్యూటిఫుల్ పెద్ద నెక్లెస్ లాగా కనిపిస్తుంది. చాలా లైట్ వెయిట్ అనమాట. ఇది జస్ట్ 24 గ్రామ్సే ఉందన్నమాట. వీటికి కావాలంటే మనం చాంద్ బాలీస్ కూడా చేసుకోవచ్చు. మేము నెక్లెస్లు ఒకటే పెడుతున్నాము. చాలామంది మా ఇంట్లో బుట్టలు ఉన్నాయి, చాంద్ బాలీస్ ఉన్నాయి అంటే నెక్లెస్ వరకు చూపిస్తాం. దీన్ని చూసి ఈ మోడల్ ప్రకారం మళ్ళీ వాళ్ళకి డిజైన్ చేసి ఇస్తాం అనమాట. ఇవి వచ్చి చిన్న చిన్న ఫ్లవర్స్ పెట్టాము. ఫ్లవర్స్ మధ్యలో ప్యూర్ ఎమరాల్డ్, ఇందాక మీరు అన్నారు కదా, అందుకని ఇవన్నీ ప్యూర్ ఎమరాల్డ్ బీడ్స్ వాడామన్నమాట. చిన్న చిన్న ఫ్లవర్సు బీడ్స్ అట్లా ఒక రో వచ్చి ఇక్కడ చిన్న లక్ష్మీదేవి పెట్టి దాని కింద మళ్ళీ హెవీ లుక్ రావడానికి కింద పెద్ద హ్యాంగింగ్స్ చేసాము. దీనికి మళ్ళీ అన్ని రకాల ముత్యాలు, సీజడ్లు, ఎమరాల్డ్లు అన్నీ వాడాము. వీటన్నిటి కింద ప్రతి ఒక్క లేయర్ కింద మళ్ళీ ముత్యాలు, చిన్న చిన్న ముత్యాలు ప్లస్ పెద్ద ముత్యము వచ్చేటట్లు హెవీ లుక్ వచ్చేదానికి పెట్టామన్నమాట. ఇది వేసుకుంటే అసలు ఫుల్ నెక్ అంతా కవర్ అయిపోతుంది అన్నమాట. చాలామంది పంచలాడ, సత్లాడ అని చెప్పి అడుగుతున్నారు కదా, అవన్నీ ఇప్పుడు ఓల్డ్ ఫ్యాషన్ అయిపోయిందండి. ఇది న్యూగా పంచలాడ చేసాము. ఇది సత్లాడ కూడా చేస్తాం అనమాట. ఇవి మొజోనైట్స్ అనమాట. ఈ ముత్యాలు వచ్చేసి ప్యూర్ ముత్యాలు అనమాట. ఎన్ని రోస్ కావాలంటే మనం అన్ని రోస్ చేయొచ్చు. ఇది ఎక్స్పెషల్లీ అబ్బాయిలకు కూడా వేస్తున్నారండి ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్లో ఎక్కువగా. ఇవి ఇందాక మేము చూపించిన స్వరోస్కి ఎక్కువ వెళ్తూ ఉన్నాయి. గ్రీన్ అయితే అబ్బాయిలకి యూజ్ అవుతుంది అనమాట. పింక్ అనేసరికి మోస్ట్లీ అమ్మాయిలు అని అంటారు. సో వీళ్ళు కస్టమైజ్ ఇక్కడ ఎమరాల్డ్ బీడ్స్ కావాలంటే ఎమరాల్డ్స్, లేకపోతే రుబీ బీడ్స్ కావాలంటే రుబీ బీడ్స్. చాలా తక్కువ బడ్జెట్లో ఇది చాలా హెవీ లుక్ వస్తుంది. పట్లంగాలకి వేసుకోవచ్చు, శారీస్కి వేసుకోవచ్చు. మీకు కావాలంటే పైన ఒక అడ్డికి కూడా పెట్టుకోవచ్చు అనమాట. డబల్గా కావాలి అని చెప్పి అమ్మాయిలు అనుకుంటే అట్లాగా పెట్టుకోవచ్చు. తర్వాత ఈ మొజనైట్స్ కూడా మీకు బడ్జెట్ ఫ్రెండ్లీ కావాలనుకుంటే ఇవి దూరంగా కూడా వేసుకోవచ్చు అనమాట. ఇవి ఇప్పుడు దగ్గరగా ఉన్నాయి కదా, మాకు ఇంత బడ్జెట్ వద్దు మేడం అని చెప్పి అన్నోళ్ళకి ఇవి కొంచెం ఒక్కొక్కటి తగ్గించేసి మీ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రకారం కూడా చేస్తాం అనమాట. రోజ్ కానీ ఈవెన్ 3 లేయర్స్, కొద్దిమంది ఇది కూడా లేకుండా జస్ట్ ఇట్లాగా అడుగుతారు. ఇది కూడా బాగానే ఉంటుంది ట్రెండీగా. కావాలన్న వాళ్ళకి ఈ హెవీ లుక్ ఇస్తాము. దీంట్లో మళ్ళీ తగ్గిస్తాము. కొద్దిమంది ఏమంటారంటే మధ్యలో చిన్న చిన్న పెండెంట్స్ అడుగుతున్నారు, చిన్న స్మాల్ ఫ్లవర్స్ లాగా. వాళ్ళకు కూడా అవి కూడా కస్టమైజ్ చేసిస్తాం అన్నమాట. యూఎస్ కస్టమర్స్ చాలామంది ఉన్నారండి. వాళ్ళకి నిజంగా నేను థ్యాంక్స్ చెప్పాలి. వాళ్ళు జస్ట్ నన్ను నమ్మి నేరుగా ఇన్స్టాగ్రామ్లో అన్నీ బుక్ చేసుకుంటున్నారు. వాళ్ళకి విత్ ఇన్ ఇండియా మేము షిప్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు విత్ ఇన్ ఇండియా వాళ్ళ మదర్స్ కానీ సిస్టర్స్ కానీ వెళ్తుంటే వాళ్ళకి అందజేస్తూ ఉంటాం అనమాట మేము. ఓకే.
బడ్జెట్ ఫ్రెండ్లీ అనే కాదు, కస్టమర్ ఫ్రెండ్లీ స్టోర్ అని కూడా చెప్పొచ్చు. మనకి ఎలాంటి డిజైన్ కావాలన్నా కూడా వీళ్ళ దగ్గర తీసుకొచ్చి మాకు ఇలాంటి డిజైన్ కావాలి అని చెప్తే మనకు కావాల్సిన బడ్జెట్లో మనకు నచ్చినట్టుగా అయితే డిజైన్ అయితే చేసిస్తారంట. సో మీరు మాత్రం తప్పకుండా విజిట్ చేసి మంచిగా మీ పెళ్ళికి ఎంత మంచి కావాలనుకుంటే అంత మంచి డిజైన్ చేయించుకోవచ్చు. అలాగే గిఫ్ట్స్ కూడా ఉన్నాయంట. గిఫ్ట్స్ లాగా కూడా మనం తక్కువ కాస్ట్లో మంచి గిఫ్ట్ ఇద్దాము. గోల్డే శారీస్ రెగ్యులర్గా పెడుతుంటారు కదా, సో గోల్డ్ ఇస్తే బాగుంటుంది కదా, వాళ్ళకు కూడా గుర్తుగా పెట్టుకుంటారు కదా, చాలా కాలం ఉంటుంది కదా గోల్డ్ అనేది, ఎప్పటికీ ఉండిపోయేది కాబట్టి. సో అలా గిఫ్ట్ చేయాలనుకున్న వాళ్ళు కూడా తక్కువ బడ్జెట్లో మంచిగా గిఫ్ట్ని కస్టమైజ్ చేయించుకొని అయితే ఇవ్వచ్చు. సో విజిట్ చేయండి విపిజే జ్యువెలరీస్, షేక్పేట్. ఇది చూసారా, మంచిగా చిన్న పర్ల్స్ యూజ్ చేసి, చిన్న పర్ల్స్ నుంచి పెద్ద పర్ల్స్ వరకు అన్ని డిఫరెంట్ పర్ల్స్ యూజ్ చేసి డిజైన్ చేశారు. చాలా బాగుంది. ఐడల్స్ యూజ్ చేయని వాళ్ళు, ఇప్పుడు అబ్బాయిలు అయితే ఐడల్స్ యూజ్ చేయడానికి ఇష్టపడరు కదా, అమ్మవారివి అలా ఉన్నప్పుడు, సో చిన్న పథకాలతోనైతే డిజైన్ చేశారు. మంచి షర్వాణి మీదకి వేసుకోవచ్చు, అలాగే పెద్దవాళ్ళు కూడా వేసుకోవచ్చు. ఇది చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు ప్రతి ఒక్కరు వేసుకునేలాగా మంచిగా డిజైన్ చేశారు. పర్ల్సే ఉండడం వల్ల మనం ఏ కలర్ డ్రెస్ మీదకైనా వేసుకోవచ్చు, చాలా చక్కగా కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు పెళ్ళికి జెంట్స్ యూజ్ చేసిన తర్వాత వాళ్ళు రెగ్యులర్గా యూజ్ చేయరు కదా, సో ఇంట్లో ఇంకా లేడీస్ యూజ్ చేయొచ్చు హ్యాపీగా. మంచిగా చాలా లైట్ వెయిట్లో ఉంది. 5 లేయర్స్తో ఉంది కదా, దీన్ని మనకు కావాలి అనుకుంటే 3 లేయర్స్లో కానీ, ఇంకా కొంచెం పెద్దగా కావాలి అనుకుంటే ఇంకొంచెం పెద్దగా 7 లేయర్స్లో కూడా వాళ్ళు డిజైన్ అయితే చేసిస్తారు. ఎంత బాగుంది చూసారా. సో నెక్స్ట్ చూద్దాం. ఇది వచ్చి వన్ మోర్ బ్యూటిఫుల్ ప్యాటర్న్ అండి. ఇవన్నీ మన చంద్రునే తెచ్చి మనం మెళ్ళ వేసుకున్నట్లు అనిపిస్తుంది. ఇది యాక్చువల్గా ఇవి రూబీస్ అనమాట. రూబీసు ముత్యాలు కాంబినేషను. ఇది చాలా ట్రెడిషన్ లుక్ అనమాట. ఇవి ఎన్ని కావాలంటే ఇవి 3, 4, 5, 6 ఉన్నాయి కదా పెండెంట్స్. మనకి ఇంకా హెవీ నెక్ కావాలంటే 8 పెండెంట్స్గా కూడా చేసుకోవచ్చు. దీన్నే జస్ట్ ఒక పెండెంట్ ఇచ్చి పాల్స్ కూడా పెట్టచ్చు, 3 పెండెంట్స్ పెట్టి పాల్స్ కూడా పెట్టచ్చు. మన బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట. యాజ్ నేను ఇందాక చెప్పినట్లు దీనికి కావాలంటే ఓన్లీ ఇక్కడ వరకు కూడా కమ్మ చేసుకోవచ్చు. హెవీ బుట్టల్లా కావాలంటే ఇట్లా బుట్ట ప్యాటర్న్ చేసుకోవచ్చు అనమాట. ఇది పెట్టుకున్నాక కింద ముత్యాల హారం వేసుకోవచ్చు, లేకపోతే ఇంకా వేరే నెక్లెస్ వేసుకోవచ్చు. ఇది వచ్చి చోకర్ లాగా పెట్టుకోవచ్చు, కింద దాకా మిడిల్ దాకా పెట్టుకోవచ్చు, అన్ని రకాలుగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఎక్కువగా ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది. ఇది చూసారు కదా, ప్రజెంట్ అయితే ట్రెండింగ్ జ్యువెలరీ అని చెప్పొచ్చు. ప్రజెంట్ అందరికి ఇష్టపడుతున్నారు ఇది చూడడానికి. అయితే ఇలాంటి మంచి జ్యువెలరీ, లేటెస్ట్ ట్రెండీ జ్యువెలరీ అండ్ ఫ్రెండ్లీ బడ్జెట్లో మనం తీసుకోవడానికి ఎక్కడ అవైలబుల్లో ఉన్నాయనుకుంటున్నారు? మన విపిజే జ్యువెలరీస్, షేక్పేట్. ఇందాక మీరు ఒక 1/2 గ్రామ్ జ్యువెలరీ కూడా చేశాము, అది చాలా సేల్ అయింది అని చెప్పారు కదా, సో అది కూడా మన ప్రేక్షకులకు ఒకసారి చూపిస్తారా? తప్పకుండా. ఇది 1/2 గ్రామ్ అండి. ఓకే. జస్ట్ ఈ పెండెంట్ ఒక్కటి 1/2 గ్రామ్ అనమాట. తర్వాత సొరోస్కి పర్లు క్రిస్టలు వచ్చింది. ఇది మీ బడ్జెట్. ఎవరికన్నా గిఫ్ట్లు ఇవ్వాలన్నా కానీ, అందరు ఇప్పుడు బారసాలు అయినా కానీ ఏమైనా జరిగినా కానీ ఫంక్షను, చిన్న బేబీకి వేసుకోవచ్చు, పెద్దోళ్ళు వేసుకోవచ్చు, మిడిల్ ఏజ్ వాళ్ళకి వేసుకోవచ్చు. ఇవి మా దగ్గర 25 కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి. మీరు స్టోర్కి వచ్చి చూడొచ్చు, ఈవెన్ ఆన్లైన్లో కూడా చూడొచ్చు, వీడియో కాల్ బై అపాయింట్మెంట్ కూడా చూడొచ్చు అనమాట. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్లో మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. మా దగ్గర రెడీగా కూడా 25 కలర్స్ ఉన్నాయండి. చూసారు కదా, మంచిగా ఎంత బాగుందో, నీట్గా డిజైనింగ్ అయితే చాలా బాగుంది. 1/2 గ్రామ్లో అంట, ఎంత తక్కువ గ్రామ్లో, అసలు మనకి ఇంత తక్కువ గ్రామ్లో మళ్ళీ ఇంత హెవీగా కనిపించేలాగా ఎంత బాగా చేశారు చూడండి. అండ్ ఈ బీడ్స్ కలర్ చేంజ్ చేసుకోవచ్చు, మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్లో తీసుకోవచ్చు మనం, అంటే డ్రెస్ని బట్టి మనం వేసుకునే దాన్ని బట్టి. సో మనకి తీసుకుంటే చాలా బాగా కనిపిస్తుంది. 1/2 గ్రామ్లో సూపర్ జ్యువెలరీ. చూసారు కదా ఎంత బాగుందో. ఈ బ్యాంగిల్స్ చూడండి, ఇవి చాలా ప్రత్యేకత అనమాట. 3 గ్రామ్స్ అండి ఈచ్. ఓకే, బ్యాంగిల్ 3 గ్రామ్స్లో. ఓ సూపర్. ఇవి స్క్రూ సిస్టమ్ అనమాట. మనం స్క్రూ ఓపెన్ చేసి వేసుకోవచ్చు. ఇవి మనకి ముత్యాల్లో కావాలంటే ముత్యాల్లో చేసుకోవచ్చు, పగడాల్లో కావాలంటే పగడాల్లో చేసుకోవచ్చు, బ్లాక్ బీడ్స్లో కావాలంటే బ్లాక్ బీడ్స్లో చేసుకోవచ్చు. మనకి నచ్చిన కలర్లో ఇవి బ్యాంగిల్స్ కూడా చేసుకోవచ్చు. మీ సైజ్ బట్టి 2.2ఆ, 2.4ఆ, 2.6ఆ మీ బ్యాంగిల్ సైజు చెప్తే మేము ఆ ప్రకారం చేస్తాం అనమాట. ఇవి కూడా ఆన్లైన్లో ఆర్డర్ చేయొచ్చు. మా ఫోన్ నెంబర్కి చేసి మీరు ఆర్డర్ ఇవ్వచ్చు అనమాట. థ్యాంక్ యూ పద్మజ గారు, చాలా మంచి కలెక్షన్ అయితే చూపించారు. లేటెస్ట్ కలెక్షన్ చాలా బాగున్నాయి, అన్నీ లైట్ వెయిట్లో చాలా చక్కగా ఉన్నాయి. సో ప్రేక్షకులకైతే ఎంతో నచ్చి ఉంటాయి. సో థ్యాంక్ యూ సో మచ్.
తప్పకుండా వీపీజీని విజిట్ చేయండి. మరోసారి మన ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. చూసారు కదా, సంక్రాంతి సందర్భంగా లేటెస్ట్ అండ్ ట్రెండీ జ్యువెలరీ కలెక్షన్ ఇన్ వీపీజీ. ప్లీజ్ విజిట్. మరోసారి ప్రేక్షకులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు.